హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. చాలా వరకు స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారనమాట. అన్న మనకి చాలా వరకు సీట్స్ అనేవి మిగిలిపోయాయి, అసలు ఇప్పుడు ఫేజ్ 4 మనకి పెట్టే అవకాశం ఉందా, ఒకవేళ ఫేజ్ 4 పెడతారా లేదా అన్న ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. అయితే మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను తీసుకొచ్చాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు అసలు ఫేజ్ 4 ఉంటుందా లేదా, అలానే ఒకవేళ ఫేజ్ 4 ఉంటే అవి ఎవరెవరు ఎలిజిబుల్, అలానే మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇవ్వబోతున్నాను. అయితే ఇక్కడ ముందుగా మీ అందరికీ ఇక్కడ చూసుకోండి, మనకి నిన్న మొన్న ఆల్రెడీ మనకైతే ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయడం అయితే జరిగింది. ఫేజ్ 3 మొత్తం పూర్తిగా అయితే అయిపోయిందనమాట. ఎవరైతే స్టూడెంట్స్కి ఫేజ్ 3లో సీట్స్ అనేవి రాలేదో, అంటే ఇక్కడ ఫేజ్ 2లో కాలేజ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళకి సీట్స్ అనేవి అయితే క్యాన్సిల్ అయిపోయాయి అనమాట ఫేజ్ 3లో. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే, మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చిన తర్వాత మీ సీట్స్ అనేవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఫేజ్ 2లో చేశాం కదా, ఫేజ్ 3లో వచ్చిన కాలేజీకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాం, ఇంకా ఏం కాదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మీరు ఫేజ్ 3లో కూడా కాలేజ్ రిపోర్టింగ్ చేయకపోతే ఈ ఫేజ్ 3లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఫేజ్ 2లో ఇచ్చిన ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి తీసుకొని వచ్చి ఇక్కడ మీకు ఫేజ్ 3లో కాలేజీలో అయితే ఇవ్వండి. అయితే ఇక్కడ ఫేజ్ 4 విషయంలో మీ అందరికీ చూసుకున్నట్లయితే, ఇంజనీరింగ్లో మిగిలిపోయిన సీట్లు 11,638, మొత్తం భర్తీ అయినాయి 80% వరకు, 80,000 సీట్లు అనమాట. సివిల్ మెకానికల్ 68% భర్తీ అయ్యాయి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, సివిల్ మెకానికల్లో మాత్రమే మనకైతే 68% భర్తీ అయ్యాయి అని చెప్పారు. 90% నిండిన కంప్యూటర్ కోర్సుల సీట్లు. అయితే సిఎస్సి అనేవి అయిపోయాయి అనమాట. ఇక్కడ సివిల్ మెకానికల్లో మనకైతే మెకానికల్లో సీట్స్ ఉన్నాయంటున్నారు. ఒకవేళ మనకి మన ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకొస్తే మాత్రం మళ్ళీ మనకైతే ఈ సివిల్ గ్రూప్స్ కానీ వీటికి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వస్తే నేను అప్డేట్ ఇస్తాను, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి.